హలో గైస్, వెల్కమ్ టు డ్రామా విస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎక్స్మెన్ 97 సీజన్ 1 రివ్యూ అనమాట. ఇది వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ సైఫై సూపర్ హీరో జానర్గా అయితే వచ్చింది ఈ యానిమేటెడ్ సిరీస్ అనేది. ఇది యాక్చువల్లీ ఎక్స్మెన్ 97 అనే ఒక 1995-6 ఆ టైంలో స్టార్ట్ అయిన ఎక్స్మెన్ యానిమేటెడ్ సిరీస్కి కంటిన్యూషన్గా అయితే ఇదైతే వచ్చింది. అందులో కంటిన్యూషన్ ఎపిసోడ్స్ కొన్ని అయితే ఇందులో ఉంటాయి. దానికి కంటిన్యూషన్గానే ఉంటుంది. అంటే ఎక్కడైతే అది ఎండ్ అయిందో ఆ సీన్ నుంచి ఇది పికప్ అవుద్ది ఈ సిరీస్ అనేది. సో ఎక్కడ మీకైతే మనకి ఏదో కొత్తగా చూసినట్టు అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు. TV14 రేటెడ్లో అయితే ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. 10 ఎపిసోడ్స్ ఉంది. ఒక్కొక్క ఎపిసోడ్ 22 నిమిషాలు ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ 40 మినిట్స్ ఉంటుంది. నా రేటింగ్ వచ్చేసి ఈ సిరీస్కి 8.9 అయితే ఇస్తారు 10కి. IMDb 9 అయితే ఇచ్చింది 10కి. ఈ సిరీస్ మొత్తం చూసుకుంటే యాక్షన్ ప్యాకెడ్తో ఉంటుంది. స్టోరీ మంచిగా చెప్పడంలో ఉంటుంది. అండ్ ఈ సిరీస్ ఇప్పటికి కూడా 4 రోజుల్లో మంచిగా రికార్డ్స్ సాధించింది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లోనే మంచి యానిమేటెడ్ సిరీస్ రికార్డ్స్ అయితే సాధించింది. వాచ్ అవర్స్ని కూడా. సిరీస్ అయితే సూపర్ హిట్ అయింది. ఇప్పటికి ఈ సిరీస్కి సంబంధించిన ఇంకో 4 సీజన్లు రాబోతున్నాయి. అది కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. సీజన్ 2 ప్రజెంట్ వర్క్లో ఉంది. అయితే ఈ ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్లో అయితే వస్తుంది. ఇదైతే మార్వెల్ యానిమేషన్ పరంగా అయితే వచ్చినట్టుంది. అండ్ ఈ యొక్క ఎక్స్మెన్ 97 అనేది చాలా బాగా చూపించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఎక్స్మెన్ టీమ్ అండ్ మనకి ఇందులో అపోకలిప్స్ మాత్రమే చూపించారు. అది నెక్స్ట్ సీజన్లో అయితే అపోకలిప్స్ అయితే ఉంటాడు. అండ్ ఇందులో మనకి మాత్రం చాలా బాగా చూపించారు. మిగతా క్యామియోస్ కూడా ఉన్నాయి యాడ్మెన్ లాంటివి. అవి చిన్న చిన్నవి ఎక్కువగా చూపించారు. మార్వెల్ ఇదే తగ్గించుకుంటే మంచిది. క్యామియోస్ అయితే పెంచుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ జనాలకి క్యామియోస్ని అలవాటు చేశారు. క్యామియోస్ని అలవాటు చేస్తే కూడా మీరు ఇంకా వచ్చి ఒక క్యారెక్టర్తో సినిమా మొత్తం నడిపేద్దాం, యాంటీమెన్ 3 సినిమా లాగా ఒక క్యారెక్టర్తో సినిమా నడిపేద్దాం, లేదా బ్లాక్ పెంథర్ సినిమాలా వకాండా బ్లాక్ పెంథర్ లాంటి ఒక క్యారెక్టర్తో సినిమా నడిపేద్దాం బ్లాక్ వీడియో లాగా అలా అనుకుంటే అవ్వదు. ఇంకా ఆల్రెడీ క్యామియోస్ని అలవాటు చేస్తారు మార్వెల్ వాళ్ళు ముందే. అది అలవాటు చేస్తారు కాబట్టి జనాలు ఎవరికి ఖచ్చితంగా క్యామియోస్ లేకుండా ఏ మూవీ ఎక్కదు. DC అయినా మార్వెల్ అయినా ఏదైనా సరే. స్టార్ వార్స్ కూడా ఇప్పుడు అన్నీ ఆలోచించి జాగ్రత్తగా మూవీ అయితే తీసుకురావాలి స్టార్ వార్స్. లేకపోతే స్టార్ వార్స్ ఫ్రాంచైజ్కి పెద్ద దెబ్బ పడుతుంది. క్లోన్ వార్స్ మూవీస్ తెస్తే బెటర్ స్టార్ వార్స్. ఇదైతే నాకు ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది, అందుకే చెప్పా. క్లోన్ వార్స్ లాంటివి అయితేనే తేవాలా. అండ్ మార్వెల్ కూడా ఎక్స్మెన్కి సంబంధించిన మూవీస్ తెస్తే కొంచెం ఎక్కువ హీరోస్ని పెట్టాలా. మంచి మంచి సీన్స్ రాసుకోవాలి ఖచ్చితంగా. కామెడీగా తెచ్చినా పర్లే కానీ మంచిగా క్యారెక్టర్స్ ఆర్క్ని రాసుకుంటే బాగుంటుంది, హిట్ అయింది. అండ్ ఇంతకు మించి ఇంకేం చెప్పను, మాట్లాడను. ఈ రివ్యూ అయితే ఫాస్ట్గా ముగిచేద్దామని ఇంకేం మాట్లాడలే. ఇంకేమైనా ఉంటే మళ్ళీ మన డాక్స్ కట్ న్యూస్లో అయితే మాట్లాడుకుందాం. సో మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్. అంతవరకు గుడ్ బై.